వేశ్య లోతైన గుంట అన్నాడు. ఏమండి, వేశ్య ఊబిలోకి వెళ్తే జీవితాలు పతనం అవుతాయి. సంసోను నాజీరు వ్రతం చేయబడినటువంటి వాడు, దేవుని అభిషేకం పొందినటువంటి వాడు, దేవుని కొరకు ప్రజ్వలించాల్సినటువంటి వాడు, దేవుని కోసం రగలాల్సినటువంటి వాడు, దేవుని కోసం వెలగాల్సినటువంటి వాడు. కాలింగ్ మంచిదే, ఆరంభం బాగుంది. ఒక నీడలోకి వెళ్ళిపోయాడు. ఆ నీడే పాపపు నీడ, ఆ నీడే ముళ్ళ కంప నీడ, అదే తెలియలా నీడ. మొదట ఆ నీడ చాలా ఆకర్షణీయంగా అనిపించింది. ఆహా, ఇది లైఫ్, నాకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాను, సూపర్. తల్లిదండ్రులు చెప్పారు, ఒరే అది మన దేశం కాదురా, వాళ్ళకి దేవుని ప్రేమ ఏంటో తెలియదు, దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు, దేవుని యొక్క కృప ఏంటో వారికి తెలియదు, వారి పాపంలో విగ్రహాల్లో జీవించేటువంటి కుటుంబం. సో అటువంటి తిమ్నాతు అనేటువంటిది మన శత్రు దేశంగా, ఎప్పటికైనా సరే వారు మన యొక్క మేలును కోరేటువంటి వారు కాదు, వద్దు అన్నారు. కానీ సంసోను వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఆ అమ్మాయిని చేయకపోతే నేను బతకను. బ్లాక్మెయిల్. ఎవరిని చేస్తావు బ్లాక్మెయిల్?